హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మనోవిఆర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 49వ గుడారాల పండగకి అయితే మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. మా ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఆ మధ్యాహ్నం సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఎంతమంది జనం ఉన్నారో చూడండి. 3వ రోజు మధ్యాహ్నానికి అయితే చేరుకున్నాం. అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్నం ఆరాధన అయిపోయి వాకింగ్ చివరి దశలో అయితే ఉంది. ఆ వాక్యమే ఇప్పుడు చూద్దాం రండి. ఈ బోయసు స్తంభాలు దేనికి గుర్తంటే సంఘం ఎప్పుడు దేవుడే స్థాపించాలి. ఒక వ్యక్తిని ఆయనే పిలవాలి. రెండవది, ఒక వ్యక్తి ఆయన పిలిచిన తరువాత ఆయనే పని ఇవ్వాలి. మూడవది, ఆయన ఎక్కడ పని చేయమంటే అక్కడే చేయాలి. ఈరోజు చాలా మందికి పిలుపు లేదు. రెండవది, నేటి వరకు చేతబట్టుకొని సర్వ ప్రపంచానికి బోధించడానికి మీ సేవకులు మీరు ప్రత్యేకపరుచుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వయసులో కృపలతో నింపండి. ఈరోజు రాత్రి అలాగే రేపటి రోజు జరుగుతున్న ఈ చివరి కోడికలను కూడా మీరు ఆశీర్వదించమని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్. ఈ పగటి కాల సమయంలో ఈ కూడికను కూడా ఆశీర్వదించిన సర్వశక్తి గల దేవునికి 2 చేతుల పైకెత్తి చేతులు ఊపుతూ అందరూ బిగ్గరగా చెప్పండి స్తోత్రం, స్తోత్రం చెప్పండి, స్తోత్రం, 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 స్తోత్రం. సరిగ్గా ఈరోజు సాయంకాలం 6 గంటలకు 3వ రాత్రి గుడారాలలో భోజనాలు చేయాలనుకున్నవారు మీ కుడి ప్రక్కన ఉన్నటువంటి భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేసుకోనండి. సరైనటువంటి సమయంలో సరిగ్గా 6 గంటలకు 3వ రాత్రి గుడారాల మధ్యాహ్నం జరిగే ఆరాధన కూడికైతే అయిపోయింది. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు. ఈ ఎర్రటంలో కూడా పసిపిల్లలను వేసుకుని ఎక్కడి నుంచో వచ్చి ఇంతమంది జనమా, అస్సలు ఖాళీ అయితే లేదు. ఇలాంటి ప్రదేశాల్లో అయితే పసిపిల్లలను తీసుకుని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ ఎర్రటందులో ఆ టెంట్ నుంచి వచ్చే వేడికి చెమటలు కారుతూ ఉన్నారంట. అయినా సరే దేవుడి మీద నమ్మకంతో మంది విశ్వాసాలు చూడండి. మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన ఒక 2 గంటల తర్వాత ఎటు వెళ్దామన్నా 2 కిలోమీటర్ల దూరంలో ఎటు చూసిన జనమేనండి. అలా వాళ్ళందరినీ దాటుకుని బయటకైతే వచ్చారు. అలా ఒక చుట్టుపక్కల 1 గంట సేపు తిరిగిన తర్వాత తెచ్చుకున్నవి తిని మళ్ళీ ఆరాధన జరిగే ప్రదేశానికి అయితే వెళ్తున్నారు. చూడండి, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. ఎంతమంది జనము. లోపలికి మొత్తం ఆ కొండల అవతలకు ఉంది. మొత్తం చూస్తున్నావా? అటు మొత్తం ఆ పెద్ద కొండ అవతల పక్కకి చాలా దూరాన. వచ్చేసా మీకు ముందు కొత్త వీడియో తెచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మన గుడారాల పండుగ అయితే గుంటూరులో మొదలైపోయింది. లెట్ కమ్ వాచ్. ఏదో వచ్చా తొక్క ఎక్కడ పడితే అక్కడ గుడారాలు పండుగ పెట్టేశారండి. తప్పిపోయి సమాచార కేంద్రం దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా
చేస్తున్నాం. అదోని నుంచి వచ్చిందండి. అదోని చంద్రబాబు ప్రభుత్వ సమాచార కేంద్రం దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి తీసుకురాల్సిందిగా మనం చేస్తున్నాం. సాత్విక్ అనే చంద్రబాబు ప్రభుత్వ సమాచార కేంద్రం దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి తీసుకురాల్సిందిగా మనం చేస్తున్నాం. సాత్విక్ అనే చంద్రబాబు ప్రభుత్వ సమాచార కేంద్రం దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి తీసుకురాల్సిందిగా మనం చేస్తున్నాం. కొండల అవతల దాకా ఉన్నారు జనం, కొండ చివరి దాకా. అటు సైడ్ ఇప్పుడు పొద్దున పూట ప్రార్థనలు అంట. ఇక్కడేమో నైట్ జరిగింది బాగా అన్నారు. ఇక్కడ గుడారాలు ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇట్లా మొత్తం గుడారాలు వేసుకుంటూ అక్కడ మెయిన్ రోడ్ చివరి దాకా చాలా దూరం ఉంది. ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండిద్ది. అయిపోయింది ఎవరు నా పని ఎండలో. చూశారు కదా మొత్తం అటు సైడ్ కూడా అక్కడ వైట్ బార్డర్ కనపడుతుంది కదా, దాంతో లాస్ట్ మొత్తం ఎటు చూసినా 2 కిలోమీటర్స్ దాకా ఉంది. 2-3 కిలోమీటర్స్ దాకా ఉంది. ఎటు చూసినా ఒక 2 కిలోమీటర్ల చుట్టూ ప్రాంతాల్లో మొత్తం వాళ్ళే జనాలే టెంటలు వేసుకుని గుడారాల పండుగ అని చెప్తూ. మా ఊరు స్పీచ్ ఎలా ఇస్తాడు ఏంటో, చచ్చిపోతున్నాయి ఎంట్లో వీడియో తీయలేక. గుడారాల పండుగ అంటే ఇది చూపించారు ఇక్కడ ఎట్లాగైతే స్తంభాలు కేసి. ఇది చిన్న గుడారం అక్కడ జరుగుతున్నాయి మొత్తం పెద్దగా. అటు వెళ్ళి కవర్ చేయాలి, ఫుల్ ఎండేస్తుంది. నైట్ అయితే ఇక్కడ జరిగిందంట బాగా, చూద్దామని వచ్చారు ప్రస్తుతానికి. ఒక గంట బయటికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రపు ఆరాధనకి ఆ ప్రదేశం మొత్తం జనంతో నిండిపోయి ఉందంట. ఆ టైంలో మా తమ్ముడు వాళ్ళు ఎక్కడో చివరన కూర్చుని ఉన్నారంట. ఎవరి కాళ్ళు ఫ్యామిలీలతో రావడం, అక్కడే కూర్చుంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు అంట. అందుకే మా వాళ్ళు కూడా ఆ వెనక దొరికిన ప్లేస్లోనే అలాగే కూర్చున్నారంట. అలా ఒక గంట తర్వాత సాయంత్రపు ఆరాధన అయితే మొదలైంది. కన్నీటి కడలి చలనేటి పొంగినను నీవే నిమ్మలపరచినావు. అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది ఈ రోజున. మీరు ఆలోచించండి. నేను చెప్పిన కదండి, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊర్లో అప్పట్లో
394 ఆ సంవత్సరాల్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. నెల పెడతారంటే ఎట్లా వస్తారు జనం? ఏదో ఒక నెల కొత్తగా ఉండడానికి వస్తారు, 2వ నెల వస్తారు, 3వ నెల డుమ్మ కొట్టేస్తారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివి అనుకున్న వాళ్ళే. ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మామూలుగా వాస్తవంగా ఎట్లా ఉండేదంటే మా సంఘాల్లో, అంటే లోకల్ గా ఉన్న సంఘాల్లో మాసాంతరం కూడికలను పెట్టేవాళ్ళు. నెల 30వ తేదీ 31వ తేదీ మాసాంతరం కూటం అని పెట్టేవాళ్ళు. గట్టిగా ఎత్తుకుంటే పాస్టర్ గారితో కలిసి 10 మంది వెళ్ళేవాళ్ళు. ఇక 10 మంది మాసాంతరం కూడికలు కూర్చొని 12 గంటలు ఎప్పుడవుతుందా అని వీళ్ళు ప్రార్థన చేయరు, వాచ్ వైపు చూసుకుంటుంటారు. ఇక ముగించుకుని మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం ఏంటంటే దావీదు ఇలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే దావీదు మనసులో ఒక ఆశ, ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను, ఇంతవరకు నేను కష్టపడ్డాను, ఇంతవరకు నేను చెమటూర్చాను, ఇంతవరకు వ్యయ ప్రయాసాలు పడి నేను చేశాను. ఈసారి నా దేవుడితో కలిసి నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను. స్తోత్రం కలుగు కాక. నా దేవుడితో కలిసి పూనుకోబోతున్నాను, నా దేవుడితో కలిసి పని చేయబోతున్నాను, నా దేవుడితో కలిసి నేను యుద్ధ రంగంలో నిలబడబోతున్నాను. ఈనాడు కలిగే ఆ జయం నేను చూడాలి అనే ఆశ అతని గుండెలో రగిలింది. అంతే, మౌనంగా వెళ్ళి ఆ కమ్మడి చెట్టు కింద కూర్చుండిపోయాడు. చరిత్రలో మనం చదివితే ప్రియులారా, దేవుడు కదలి వచ్చాడు. స్తోత్రం కలుగున్నాక దావీదు కదలి వెళ్ళాడు. దావీదు దేవుడు, దేవుడు దావీదు, వీళ్ళు ఇద్దరు కలిసి యుద్ధ రంగంలో అడుగు పెడితే జరిగిన వినూత్నమైన విజయం ఎలా ఉందో తెలుసండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో 15వ వాక్యం దగ్గర నుంచి చదువుతారండి. కంబలి చెట్ల కొనలేందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీన్ల తండ్రి హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకున్నామని సెలవిచ్చాను. ఓకే, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం మాట వినాలి. నేను సాధించగలను అని అని ఉద్రేకాలతో వెళ్ళిపోవడం కాదు, ఏదో మన శక్తి మీద మనం ఆధారపడడం కాదండి. దేవుడు దావీదుతో చెప్పినట్లు చేశాడే, అలాగే రాత్రి నీవు కూడా గిబియోను మొదలుకొని దాజేరు వరకు తరిమి హతము చేసి నీ కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభువుకి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న కన్నీళ్లే కానివ్వండి, ఇంతవరకు మిమ్మల్ని వేధించి బాధిస్తున్న సమస్యలే కానివ్వండి, మిమ్మల్ని చూసి పారిపోయి మీరు వాటిని తరిమి వాటిని పారద్రోలగలిగిన శక్తివంతులు కావాలంటే ఈ రాత్రి నా దేవుడు, మన దేవుడు మీతో కూడా నిలవాలి. మీరు ఆయనతో కూడా కలిసి పని చేయాలి. 17వ వాక్యంలో రాయబడింది. కాబట్టి అంటే ఇలా జరిగినందువలన దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశములంతటను ఇశ్రాయేలీయుల దేశమంటున్నారు. మీరు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తుంటే పెదాలు విరుస్తున్నారు. మీరు సమాజంలో బైబిల్ పట్టుకుని భక్తిగా బజార్లో కనబడుతుంటే మీకు ఏమాత్రం విలువ కలగట్లే. కారణం ఎందుకని అంటే ఆయనతో కూడా కలిసిన బ్రతుకు కాదు గనుక, ఆయనతో నువ్వు లేవు గనుక నిన్ను కప్పి ఉన్న ఆ అపక్షయాలు నిన్ను నవ్వుబాట్లు చేసి నవ్వులు పాలు చేసి నడివీధిలో నిలబెడుతున్న సంగతి వాస్తవం కాదంటారా? ఈ రాత్రి నవ్వులా నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? నీ స్నేహితులతోనా? నన్ను చూడండి. నీ స్నేహితులతోనా? ధనబలం భుజబలం కలిగిన వారితోనా?
కొంతమంది ప్రార్థన చేతులను కూర్చో అడుగుతుంటారు, అన్నయ్య నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పార్ట్నర్గా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నయ్య, అలా అంటారండి. కానీ ఏనాడైనా యేసయ్యా నీవు నేను, నాతో నీతో నేను కలిసి ఈ వ్యాపారం చేయాలయ్యా, ఏనాడైనా మోకరించేవా సహోదరుడు? నేను నా స్నేహితుడు, ఇదిగో నా కోలీగ్, మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం అని ఆశిస్తున్నావే, కానీ నా దేవుని శక్తి కలిగిన హస్తం నాకు తోడుగా ఉండాలి, ఆయనే నా కొరకు దిగి రావాలి, నా ప్రక్కన నిలవాలి, ఆయనతో కలిసి ఈ పని చేయాలని ఏనాడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయా సహోదరుడా? అదే ఆయన చివరి సందేశం. మెయిన్ రోడ్ కాడ నుంచి స్టేజ్ దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంది. 2 కిలోమీటర్లు. నైట్ ప్రేయర్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారంట. కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటికి రావడానికే 3 అవర్స్ పట్టిందంట. ఆ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కానీ తినడానికి కానీ అన్ని ఫుడ్ స్టాల్స్ కానీ ఉన్నాయంట. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట్ల. పిల్లల్ని ఆదమరిచి కూడా వదిలిపెట్టకూడదు కదా. ఇంకా నైట్ అయితే రిటర్న్ అయిపోయారు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.